భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఒక అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సహజంగానే ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అయితే భారతదేశంలో ఒక రకంగా ప్రత్యేకంగా ఉండే రీతిన ఇక్కడ ఎయిర్‌పోర్ట్ రన్‌వే గురించి చెప్పుకోవాలి. దాదాపుగా 3800 చదరపు మీటర్ల పొడవుతో ఈ ఎయిర్‌పోర్ట్ రన్‌వేని నిర్మించారు. అలాగే ఈ రన్‌వే నిర్మాణం కోడ్ ఈ రన్వేగా చెప్తారు. ఇది భారీ వైడ్ బాడీ అంతర్జాతీయ విమానాలు సురక్షితంగా టేక్ ఆఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉండే రీతిన దీనికి సంబంధించిన రన్వే నిర్మాణం జరిగింది. ఈ రన్వే దాదాపుగా 3800 మీటర్ల పొడవుతో నిర్మించారు. ప్రధానంగా ఒక రన్వే మాత్రమే కాకుండా దీనికి సంబంధించి కార్గో ప్రధానంగా చూసుకుంటే ప్రయాణికులతో పాటు కార్గో రవాణా ద్వారా కూడా ఏదైనా విమానాశ్రయం లాభాల్లో ఉండే పరిస్థితి ఉంది. ఆ రకంగా చూసుకుంటే దాదాపు 5000 చదరపు మీటర్ల కార్గోకు సంబంధించిన అంశాలను కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది. ఒక రకంగా ప్రయాణికులు మాత్రమే కాకుండా కార్గోకు సంబంధించిన అన్ని రకాల సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్న నేపథ్యాన ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ రకంగా ప్రయాణికుల ద్వారా ఆదాయం వస్తుందో అదే సమయంలో చూసుకుంటే ఎగుమతుల ద్వారా కూడా భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి చాలా వరకు కూడా ఏదైతే స్థానికంగా లభించే ఉత్పత్తులకు ఎగుమతులు చేయడం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జరిగే రకంగా కూడా ఒక భారీ కార్గో టెర్మినల్ కూడా నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వేరు ప్రాంతాలకి చూసుకుంటే ఏదైతే మత్స్య సంపదను ఎగుమతులు చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కూడా గతంలో ఒక పరిమిత సంఖ్యలో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నం నుంచి వేరు దేశాలకు కూడా ఈ మత్స్య సంపదను ఎగుమతులు చేసే అవకాశం ఉంది. అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని రకాల ఉత్పత్తులు ప్రధానంగా చూసుకుంటే అటవీ ప్రాంతం కావడంతో అటవీ ఉత్పత్తులు కూడా త్వరితగతిన ఎగుమతులు జరిగే అవకాశం ఉంది. ఈ దశలో చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ను కేవలం ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి మాత్రమే కాకుండా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉత్పత్తుల ఎగుమతులు అలాగే దిగుమతులకు కూడా ఒక కీలకంగా మారే అవకాశం ఉంది. దాదాపు 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనికి సంబంధించిన ఒక కార్గో టెర్మినల్ కూడా నిర్మాణం జరగడంతో ఉత్తరాంధ్రలో లభించే ఉత్పత్తులను వేరు దేశాలకి త్వరితగతిన గమ్యాలకు చేరే అవకాశాలు కూడా ఉన్నట్టు మేధావులు అలాగే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి.